channel. Today in this video I'm going to tell about BTech girls transformation from first year to final year. So it will be more comfortable and I could explain it more better in Telugu. So I'm making this video in Telugu, but people don't worry, I'll not use complete Telugu, so I think you could understand and watch the whole video. So without any distractions, we'll straightly get into the topic. Chala mandi girls BTech vachaka, maybe due to the people around you or your friends, company or the location where you have been, వీటి వల్ల ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి అలా మారుతూ ఉంటారు. మనకి ఎప్పటికీ అప్పుడు అప్డేట్ అవ్వాలని ఉంటుంది, కానీ చాలా మంది మారలేకపోతున్నారు. అండ్ నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ వీడియో నన్ను పర్సనల్గా నా ఇంటర్ ఫ్రెండ్స్ నన్ను అడిగారు, నువ్వేమో అలా వెళ్ళి సత్యభామకి వెళ్ళి ఫస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా మారావు, బట్ మేము మారదాం అనుకున్నా మారలేకపోయాము. ఇలాగా మాకు కాలేజ్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఖచ్చితంగా ఇట్లాంటి వీడియో ఒకటి చేయాలి అని చెప్పి నా ఫ్రెండ్స్ నన్ను సజెస్ట్ చేశారు. నాకు అనిపించింది ఇలా వీడియో చేస్తే ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మోటివేట్ యూ గర్ల్స్. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. బాయ్స్ కూడా వీడియో చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. మార్పు ఇన్ ద సెన్స్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ ముందు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు మేక్ యూ మెంటలీ స్ట్రాంగ్. ముందు అది చెప్పాక తర్వాత నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తాను. ఫస్ట్లీ అమ్మాయిలు 2 types 3 types అని చాలా రకరకాలుగా అంటారు, బట్ నా టైప్ అంటే నేను 3 types చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీళ్ళు చాలా మోడర్న్గా ఉంటారు, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంతా ఓకే ఉంటుంది, బట్ వెన్ కమింగ్ టు ద బిహేవియర్ దే డోంట్ నో హౌ టు బిహేవ్ ఆర్ హౌ టు రిసీవ్. మాట్లాడితే కానీ తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు మేబీ బై దేర్ లుక్స్ దే మే గెట్ అట్రాక్టెడ్, బట్ ఎక్కువ కాలం పీపుల్ వాళ్ళని గుర్తుపెట్టుకోరు. టైప్ 2 వచ్చేసి చాలా సింపుల్గా ఉంటారు, చాలా జనరల్గా అంటే నార్మల్ అమ్మాయిలు ఎలా ఉన్నారో అలా ఉంటారు, బట్ వన్స్ వీ టాక్ టు దెమ్ they are like high dignified, they speak, how they receive everything, their behavior, everything will be good. వీళ్ళు ఎలా ఉన్నా కూడా జనాలు గుర్తుండిపోతారు వీళ్ళు. టైప్ 3 వచ్చేసి డ్రెస్సింగ్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా నార్మలీ ఎవ్రీ గర్ల్ ఆర్ లైక్ ఇన్ దిస్ 2020 ఆర్ లైక్ దిస్. డ్రెస్సింగ్ ఉండాలి, మాట్లాడే విధానము ఉండాలి. చేంజ్ అనేది వేసుకునే బట్టల్లో ఒక్క దాంట్లోనే కాదు, ద వే యూ లుక్, ద యాటిట్యూడ్ యూ హ్యావ్, ద వే యూ స్పీక్, ద వే యూ వాక్, ఎవ్రీ కాన్ఫిడెంట్ లెవెల్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మన ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్, యూ హ్యావ్ టు కమ్ టు నో పీపుల్ అండ్ మేక్ డెసిషన్స్, బీ స్టబర్న్, దెన్ యూ లుక్ మోర్ సెక్సీ అండ్ హాట్. కరెక్ట్గానే విన్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ అబౌట్ యువర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ అబౌట్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్. దెన్ ఆటోమేటికలీ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. దాట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్. ట్రాన్స్ఫర్మేషన్ గురించి అని చెప్పి నేను అదంతా ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఫస్ట్ ఐమ్ మేకింగ్ యూ మెంటలీ స్ట్రాంగ్. ముందు ఇప్పుడు మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటేనే తర్వాత నేను చెప్పే మీకు అర్థమవుతాయి, అందుకని చెప్పి నేను అలా చెప్పాను. నౌ కమింగ్ టు ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాను. గర్ల్స్, మనం ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ షుడ్ నాట్ కంపేర్ యూ విత్ అదర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి అలా రెడీ అయింది అనుకోండి, అబ్బా నేను ఎందుకు అలా రెడీ అవ్వలేకపోతున్నాను, లేదంటే ఐఎమ్ వెరీ ఫ్యాట్, డూ ఐ లుక్ గుడ్ ఇన్ దిస్ డ్రెస్. సో ఇలా మీకు చాలా థాట్స్ వస్తాయి. ముందు అవన్నీ వదిలేయండి, కంపేర్ చేసుకోవద్దు. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, సో ఇప్పుడు ఏదైనా డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నారు, సపోజ్ ఏదైనా హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నారు, బీ ఆర్ ఇండిపెండెంట్, మీ డెసిషన్ మీరు తీసుకోండి. అవతల గురించి ఆలోచించద్దు, వాళ్ళతో కంపేర్ చేసుకో. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. సమ్ టైమ్స్ ఏదైనా పార్టీకి కానీ ఈవెంట్ కానీ రెడీ అయినప్పుడు బాగా కనిపించాలనుకుంటాం, అప్పుడే ఆ ముందు రోజు మొదలవుతాయి చిన్న పింపుల్స్. ఇవి జెనెటిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వాటిని నేను ఏం చేయలేను. సో అవి ఉన్నాయి కదా అని బాధపడిపోలేను కదా. నేను ఎక్కువగా ఐ విల్ ట్రై టు బీ లైక్ తక్కువ మేకప్ వేస్తాను. కనిపించే ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ దట్. మొత్తం ఫుల్గా వేసేసి మేకప్ ఒక లేయర్ లాగా పేస్ట్రీ లాగా చేసేలేను నేను. అలా చేసి కవర్ చేయాలనుకున్న వాళ్ళు కవర్ చేసుకోవచ్చు, తప్పలేదు. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అందరికీ ఫ్లాలెస్ స్కిన్లు, వైట్ స్కిన్ టోన్ ఎలా వస్తుంది? సో డోంట్ వరీ అబౌట్ దట్, యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే. అండ్ second most important point is you need not impress anyone. You should feel very self-satisfied by your dressing style or by your hairstyle. First thing is we dress according to our mood or waxing schedules. Wax చేసుకున్నామంటే ఒక టైప్ ఆఫ్ డ్రెస్ చేసుకుంటాం, వేసుకోలేదంటే we'll try to cover it. I'm being very frank. And by our period schedules also, when you're in periods you don't feel comfortable with your
క్లోత్స్ విచ్ యూ వాంట్ టు వేర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారుతుంది డెఫినెట్లీ. దట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యూ. అండ్ చెప్పాను కదా, యూ నీడ్ నాట్ ఇంప్రెస్ ఎనీవన్ బికాస్ యూ ఆర్ ఆల్రెడీ బ్యూటిఫుల్. ఓకే, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, ద వే యూ వాక్. మనం ఏదో డ్రెస్ వేసుకున్నాం, నీస్ వరకే వేసుకున్నాం, ఒక ప్లేస్కి వెళ్ళాం, పబ్లిక్ ప్లేస్కి వెళ్తాం, పీపుల్ విల్ కీప్ స్టేరింగ్ ఎట్ యూ బికాస్ వాళ్ళకి ఇది కొత్త ఉండొచ్చు, లేదంటే చూస్తారు, అలానే చూస్తారు. అలా చూసారు కదా అని చెప్పి వీళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము, కవర్ చేసుకోవడము అలా చేయకండి. నిజంగా మీకు కంఫర్టబుల్గా లేదు అనుకుంటే అలాంటి పబ్లిక్ ప్లేసెస్కి వేసుకొని వెళ్ళకండి. ఇప్పుడు మనం ఏదైనా వేసుకున్నామంటే చాలా కంఫర్టబుల్గా ఉండాలి, కానీ చాలా కంఫర్టబుల్గా వాక్ చేయాలి. యూ షుడ్ షో యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ వాక్. ఓకే, ఐమ్ స్ట్రాంగ్లీ సేయింగ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డ్రెస్సెస్ని సిచ్యువేషన్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళారనుకోండి, మ్యారేజెస్కి కానీ అలాంటి వాటికి వెళ్ళారనుకోండి, జీన్స్ వేసుకుంటే ఇట్ డజంట్ సూట్. ఏ ఈవెంట్కి తగ్గ డ్రెస్ వాటికి వేసుకోవాలి. ఏదైనా మళ్ళీ పార్టీకి హాఫ్ సారీ వేసుకొని వెళ్ళినా కానీ బాగోదు, అప్పుడు జీన్స్ మీకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకోండి. బట్ వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు, కవర్ చేసుకోవాలి, అలాంటివి వదిలేయండి. మీకు ఒకవేళ నిజంగా ప్రాబ్లంగా అనిపిస్తే వేసుకోకండి, వేరేవి వేసుకోండి. ఏదో కనిపించాలి, అక్కడికి వెళ్ళి అక్కడ డ్రెస్ వేసుకున్నాక ఇబ్బంది పడిపోకండి. మీరే ఇబ్బంది పడడం, మీతో పాటు పక్కన వచ్చే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ, వాళ్ళకి కొంచెం ట్రబుల్ అవుతుంది. సో మీరు ఇబ్బంది పడకండి, మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. యూ షుడ్ నాట్ మేక్ దెమ్ ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ యువర్ కాస్ట్యూమ్. ఫోర్త్ థింగ్, అసలు నేను ఇది చెప్పకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వీడియోస్లో ఏది చేసినా కానీ ముందు నేను పాటిస్తున్నానా లేదా అని ఆలోచించుకొని ఆ పాయింట్ మీకు చెప్తాను. నేను పాటించకుండా ఏ పని చెప్పను. కాకపోతే ఇది ట్రాన్స్ఫర్మేషన్ గురించి కాబట్టి నాకంటే అక్కర్లేదు, మేబీ మీకు అవసరం ఉండొచ్చు కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. ఫోర్త్ వన్ ఈజ్ డైట్. డైట్ అనగానే హెల్దీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. నేనైతే ఎక్కువ ఫాలో అవ్వలేదు, బట్ చెప్తున్నాను, మీరు ప్రాపర్గా ఫుడ్ తీసుకుని టైంకి తీసుకొని హెల్దీవి తీసుకుంటే డెఫినెట్లీ యూ కుడ్ మెయింటైన్ యువర్ బాడీ ఆర్ ఫిగర్. ఐఎమ్ సేయింగ్ దాట్. వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు కానీ, వెయిట్ గెయిన్ అవుదాం అనుకునే వాళ్ళు కానీ డెఫినెట్గా డైట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడే కానీ వాళ్ళ బాడీ కానీ లేదంటే వాళ్ళ హెల్త్ని కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారు. కమింగ్ టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, వర్కౌట్స్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. నేనైతే ఎక్కువ వర్కౌట్ చేయను బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ ఐఎమ్ బిట్ థిన్ నౌ. బట్ ఈ లాక్డౌన్ వల్ల కొంచెం లావ్ అయ్యాను అని అన్నారు నా ఫ్రెండ్స్. సో వెన్ ఐ థింక్ ఐ హ్యావ్ పుట్స్ ఆన్ సమ్ వెయిట్, దెన్ ఐ విల్ డెఫినెట్లీ డూ వర్కౌట్స్. అంటే జిమ్ అలా ఏం చేయను, నార్మల్ ఏరోబిక్స్ ఇంట్లో కూడా చేసిన వాళ్ళు కూడా చాలామంది వెయిట్ తగ్గుతారు. నా ఫ్రెండ్స్ కొంతమంది నేను చూశాను, వాళ్ళ పేర్లు చెప్పను, వచ్చి కొట్టేస్తారు నన్ను. జిమ్కి కడతారు, అన్నీ డబ్బులు కడతారు, ఒక 10 days వెళ్తారు, 5 days వెళ్తారు, తర్వాత బిజీగానో దేనికో దానివల్ల టైం కుదరక వాళ్ళు వెళ్ళకుండా ఉంటారు. అటు డబ్బులు వేస్ట్ అవుతాయి, ఇటు వాటి మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. జిమ్లకి అంతంత మనీ కట్టినప్పుడు మీరు రెగ్యులర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్ళడం కుదరదు అనుకుంటే ఇంట్లో ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే కొన్ని డేస్ చేసి మానేస్తే దేర్ విల్ బి నో యూజ్ ఫర్ యూ. సో వర్కౌట్ చేయండి. If you want to gain weight, if you want to gain weight, then definitely work out and proper diet kuda must. సో ఇవి బ్యాలెన్స్ చేసుకుంటే యువర్ హెల్త్ అండ్ యువర్ లైక్ చెప్తున్నాను కదా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా మారుతుంది. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 5 పాయింట్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్లో ఎలా ఉన్నారు, ఫైనల్ ఇయర్లో ఎలా ఉన్నారు. ఇది ఎవరి కోసమో కాదు, మీకోసం మీరు డెఫినెట్గా చేంజ్ అవ్వండి. చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చేంజ్ అవ్వకూడదు అలా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, బట్ ఇట్స్ ఓకే టు చేంజ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.